ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, నిన్నటి దినము సోమరోని పక్షంగా మీరు చూపించిన కృపాంతటిని బట్టి నీ కొందనములు. వాతావరణం అనుకూలపరిచారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన కూడిక, మరి సువార్త, బహిరంగ సువార్త జరగడానికి ఇచ్చిన కృపంతటిని బట్టి నీ కొందనములు. ఆయా చోట్ల పాడినాం, ఆయా చోట్ల నీ వర్తమానాలు వినిపించినాం, ఆయా చోట్ల వ్యక్తిగతంగా కొన్ని కరపత్రికలు మరి పంచడానికి కూడా సహాయపడుతూ వచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ పరిచర్య అంతటి కొరకై నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. నీ నామమును హెచ్చించి గణపరుస్తూ ఉన్నాం. విత్తబడిన ఆ పరిచర్య ఒక దినాన ఫలము చూచుటి కొరకై సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దేవునికరంగా ఉంచుతారండి. మరి ప్రార్థన కూడిక ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయము దయచేస్తారండి. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వమును బట్టి నీ కొందనములు. ఈ సమయంలో మరి నిడదవోలు అంబేద్కర్ ఫంక్షన్లో సోడు సారథి గారి యొక్క మేనగోడల యొక్క ఎంగేజ్మెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయాల వారికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాం. ప్రభా, సాయంత్రం నుండి మరి సూరంపూడిలో ప్రత్యేకమైన కుడికలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. ఆ కుడికల కొరకాయి నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. చక్కగా వానికి మహిమకరంగా అనేకుల యొక్క రక్షణాత్మ కార్యములు జరుగుట కొరకాయ, కుడికలు జరుగుట కొరకాయ సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సోదరు రూఫస్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన భార్య ప్రభావ మరి ఆపరేషన్ కూడా వెళ్ళవలసి ఉంటుంది. సహాయపడుతారండి. మీరే ఆ సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. కావాల్సిన క్షేమం బిడ్డకు అనుగ్రహిస్తురండి. ఏదైతే నష్టపోయిందో అదంతా సమకూర్చుకుంటూ కొరకాయ సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, నిన్నటి సాయంత్రము ప్రతిపాడులో మరి ఆ జరిగిన నియామక కుడికల్లో పాలన గురించి దాన్ని బట్టి మీ కొందనములు. అక్కడ ప్రజల వినికిడిలో విత్తబడిన లేఖన భాగముల కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ యొక్క లేఖన భాగముల ద్వారా మేలు పొందుటి కొరకాయ, ఆత్మీయ అభివృద్ధి పొందుటి కొరకాయ సహాయపడుతున్నాను. దినము మీటింగ్లలో సహాయపడుతూ వచ్చారు. వచ్చిన వారందరూ ఎవరి గృహాలకు వారు క్షేమంగా వెళ్ళారు. నేను మహిమపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనా కొరకు జ్ఞాపకం చేసుకురండి. ప్రభుత్వంలో ప్రకటించిన రీతిగా ఈ దినము నీ సన్నిధికి చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. మీ కొందనములు. కొంత ఆలస్యంగా ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే కనికరించి అంగీకరిస్తారండి. పాటలు పాడే సమయం జ్ఞాపకం చేసుకురండి. ప్రార్థన వర్తమానం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం కూడా దీవెనకరంగా ఉంచుతున్నాడు. ప్రాముఖ్యంగా బ్రాహ్మణులలో పని జరుగుతూ ఉంది. ప్రభా, సహాయపడుతురండి. నీ మందిర పని విషయమై మీ ద్వారము తెరవండి. మీ సహాయం అనుగ్రహిస్తారండి. చక్కగా పని జరిగి మరి అక్కడ నీ నామం మహిమపరచబడి కొరకై సహాయపడుతుంది. 25వ తారీఖు బ్రాహ్మణగూడెం బేతేరులో జరగవలసి ఉంటుంది. క్రిస్మస్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయాలు కూడా దీవెనకరంగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటి కొరకే ప్రార్థించవలసిన వారిగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరి అవసరత క్రీస్తు మహిమాశయంలో మీరే తీర్చి మహిమ తెచ్చుకుంటాం. మమ్మల్ని పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని అయినా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 511. పాత పుస్తకాల్లో 505. 511, 505. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నిక్కీయ గోరి
రాజ్యమంతా నీకియ గోరి ఉన్నత పిలుపు నీకు నిచ్చేను ఉన్నత పిలుపు నీకు నిచ్చేను తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము నమంద దేవుని రాజ్య మహిమాను పొంద దేవుని రాజ్య మహిమాను పొంద సువార్త ద్వారా నిన్ను పిలచెను సువార్త ద్వారా నిన్ను పిలచెను నీవు నడువుమో తగినట్లు ప్రభుకు నీవు నడువుమో తగినట్లు ప్రభుకు భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము మంద పరిశుద్ధులలో పాత్రుని చేయ పరిశుద్ధులలో పాత్రుని చేయ పరలోక పిలుపు నీకు నిచ్చేను పరలోక పిలుపు నీకు నిచ్చేను ప్రభుని స్వాస్య మోనో నికిచెన్ ప్రభుని స్వాస్య మోనో నికిచెన్ భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద అక్షయ నిర్మల వాడబరాని అక్షయ నిర్మల వాడబరాని రక్షణ స్వాస్య మునుభద్రపరచి రక్షణ స్వాస్య మునుభద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలచెను నిశ్చయముగా నిన్ను పిలచెను భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము చిన్న మంద తన కుమారుని నీ కోరకీయ తన కుమారుని నీ కోరకీయ వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి తన స్వాస్యమంతా నీ కోరకిచ్చున్ తన స్వాస్యమంతా నీ కోరకిచ్చున్ భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము చిన్న మంద పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధుల స్వాస్యమునికియ పరిశుద్ధుల
స్వాస్యము నికీయ తెరువాజేసేను నీ కన్నులను తెరువాజేసేను నీ కన్నులను భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము చిన్న మంద సిలువలో యేసు చనిపోయి బ్రతికే సిలువలో యేసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి బలమీయ నీకు గెలిచే సమాధి బలమీయ నీకు హల్లెలూయాయని పాడుము నీవు హల్లెలూయాయని పాడుము నీవు భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద. పాట సంఖ్య 611, పాత పుస్తకాల్లో 598. 611, 598. నీలి గగనాన వెలిగే తారాల బోలిలోకాన వెలుగుదం మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించు నాట్లుగా పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించు నాట్లుగా పునిక తోడా లోకమానేడి తోటలో పరిమళం నింపుము పునిక తోడా లోకమానేడి తోటలో పరిమళం నింపుము నీలి గగనాన వెలిగే తారాల బోలిలోకాన వెలుగుదం మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం చంద్ర సూర్యులు ప్రకాశమివ్వా అంధకారము మాయమౌ చంద్ర సూర్యులు ప్రకాశమివ్వా అంధకారము మాయమౌ నీదు జీవిత తేజంబు వెల్గల్ పాపాంధకారము పోను నీదు జీవిత తేజంబు వెల్గల్ పాపాంధకారము పోను నీలి గగనాన వెలిగే తారాల బోలిలోకాన వెలుగుదం
మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం. మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి ఉదం. దీపమున తైల ఉన్నంత కాలం దీపమందున్న వత్తి మండు. దీపమున తైల ఉన్నంత కాలం దీపమందున్న వత్తి మండు. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసునామం. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసునామం. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం. మధుర స్వరంపు పక్షులన్ బోలి యేసునాకే స్తుతి పాడుదం. పాట సంఖ్య 619, పాత పుస్తకాలు 606, 619, 606. ఆయానంద సుదీనము నా యేసునా మోదీనము ప్రయాసమెల్ల పోయినా దయారక్ష న్యాదీనము భాగ్యమో దీనము ప్రభున్ గైక నాదీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యమో దీనము ప్రభున్ గైక నాదీనము ప్రభునితో నిరంతమౌ నిబంధన చేసికొంటి నే భక్తితి నిన్బొందగా త్రిభుని పాదపద్మము భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యమౌ నమో ప్రభున్ గైక నాదీనము నాయాత్మశాంతమందుము నీ యేసేనే ఆధారము భయంబులే కరక్షణల్ పాలిబాగా భూపొందుము భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినా భాగ్యమౌ దీనము ప్రభున్ గైక నాదీనము నేనేసువాడనేసుడు నిత్య
నిత్యంబునా వాడాయేను నాదెంతగో పాభాగ్యము నేనేసుయో కామిత్రుడల్ భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నాదీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నాదీనము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదం. నేను అతనిని చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయదు. ఇదే భాగాన్ని మరలా బిగ్గరగా చదువుకుంటాం. పాత నిబంధనలు 237వ పేజీ. పాత నిబంధనలు 237వ పేజీ. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. నీ కొందనములు ప్రభువా. పాటల ద్వారా నీ నామమును మహిమపరిచేయండి ధనిత ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా మీరు మాకు సహాయపడుతారండి. చదవని లేఖన భాగముల ద్వారా మీ యొక్క లేఖనములను మాతో మరి మాట్లాడి దర్శించి మమ్మల్ని సరిచేసి ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. మమ్మల్ని పాలదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోషములు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము ప్రభునందు ప్రేమించే వారిలారా. గొల్యాతు ఇశ్రాయేలుతో చెప్పుచున్న మాట ఇది. గొల్యాతు అంటా ఉన్నాడు ఏమనంటే, నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేమేమవుతాం మీకు ప్రభునందు ప్రేమించే వారిలారా. ఈ మాట మనము గమనించాల. ఎన్నో విషయాలను మనం ఏం చేయాలా? చంపవలసిన వారుగా ఉన్నాం కదా. ఎన్నో విషయాలను మనం ఏం చేయాలా? చంపాలి. చంపకపోతే అదేం చేస్తుంది? మనల్ని దాస్యానికి లోబరుస్తుంది. గొల్యాతు చెప్తా ఉన్నాడు, అయ్యా మేము మిమ్మల్ని చంపితే మీరు మాకు దాసులు అవుతారు, మీరు మమ్మల్ని చంపితే మేము మీకు దాసులంటే ఏంటి? దాసులంటే ఏది చెప్తే అది చేయటం. యజమాని అంటే ఏంటంట? యజమాని అంటే మనము ఆయన చెప్పింది చేయటం. ఉదయకాల సమయంలో నీవు నేను గమనించాల. ఏది చేస్తారంటే మనము ఒక విషయాన్ని లేకపోతే కాని సంగతిని చంపకపోతే, గొల్యాతు ఏమంటా ఉన్నాడంటే, నన్ను చంపేశారనుకో మేము మీకు దాసులుగా ఉంటాం, లేదా నన్ను చంపలేదనుకో మీరు మాకేమవుతారు అంతే. నీవు కూడా ఎన్నో విషయాలను ఏం చేయాలా? చంపాలి. చంపకపోతే నువ్వు దానికి ఏమవుతావు?
అంటే అది చెప్పినట్టల్లా, ఉదాహరణకు ఈ ఆ, మగబిడ్డలు కొంతమంది కొన్ని వ్యసనాలు లోనై ఉంటారు. వారు ఆరంభించినప్పుడు ఏదో సరదాగా, లేకపోతే నలుగురు చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి ఆరంభిస్తారు. అది ఒక దినానికి ఏమైపోద్ది? ఒక దినానికి ఏమైపోద్ది? వాడికి యజమాని అయిపోద్ది. వాడికి ఏమవుతుంది? ఇప్పుడు ఆ సమయానికి ఆ, అది వాడు చేయలేదనుకోండి, ఏమైపోతాడు మనిషి? ఉదాహరణకు ఒక సిగరెట్ అలవాటు ఉందనుకోండి, అది ఆ, మొదట ఆరంభించినప్పుడు ఏదో సరదాకో, లేకపోతే నలుగురు స్నేహితులు కాలుస్తూ ఉన్నారు బట్ వెతుకు ఏదైనా అలవాటైంది. అలవాటైనప్పుడు అది పెద్ద ఏముండదు, కానీ దానికి బానిస అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది? అది ఏం చెప్తే అది చేయాలి. ఎక్కడున్నా కానీ ఏం చేయాలి? అది కాల్చాలి. ఇప్పుడు దానికి ఈయన బానిస అయిపోయాడు, అది ఈయనకి యజమాని అయిపోయింది. ఇప్పుడు అది ఏం చెప్తే అది ఆయన ఏం చేయాలా? దాన్ని చంపలేకపోయాడు. ఇప్పుడు అది దేహాన్ని ఒక దినాన్ని చంపేస్తుంది, ఊపిరితిత్తులను పాడు చేస్తుంది, దేహానికి ఎంతో అనారోగ్యం తెచ్చిపెడుతుంది. కానీ ఆడి అది యజమాని అయిపోయిన కారణాన్ని బట్టి ఈయన ఏమి చెయ్యా? నీ జీవితంలో దేనికి మనము దాసులైపోయాం కదా? మనం ఎన్నో విషయాలకు దాసులైపోతూ ఉంటాం. అది మనల్ని నష్టపరిస్తే మనకు ఎంత సిగ్గో ఒక దినాన. ఉదాహరణకు మనం చూడగలిగితే మనం దేనికి దాసులము కొన్ని సంగతులు చూస్తాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 7:20 మార్కు సువార్త 7:20 మార్కు సువార్త 7:20 మనుషులు లోపల నుండి బయలువెళ్ళినవి మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎట్లాంటివి? చెప్పబడినవన్నీ ఎట్లాంటివి? ఇప్పుడు చెప్పాం చదివాం కదా, ఇవన్నీ ఎట్లాంటివి? చెడ్డవి. చెడ్డది ఏం చేస్తుంది కదా? లోకంలో సాగుతుంది, తాను చెడ్డకోతి వనమెల్లా చెడిపోయింది. ఇప్పుడు ఈ చెడ్డది మనకేం చేస్తుంది చెప్పండి? చెడ్డదా మంచిదా? పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది చెడ్డది ఇది. ఇప్పుడు ఈ చెడ్డవి మనకేం చేస్తాయి? మంచి చేయలేవు. ఎదుగుతా ఉన్నావా? ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో ఒక చెదపురుగు వచ్చింది. మనం చూసాం ఆ పేతురు గారు ఇంటి తలుపులు అవి తీలేదు చాలా కాలము, 1 సంవత్సరం ఎంతో. ఎక్కడి నుంచో వచ్చింది, అదేం చేసింది? తలుపులంతటిని తినేసింది. నష్టమే కదా? మన జీవితంలో అంతే, ఏదో రకంగా వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఏం చేస్తుంది? మన జీవితాన్ని, ఈ చెడ్డది మన ఆత్మీయ జీవితాన్ని అంతటినీ పాడు చేస్తుంది. ఎన్నో సంగతులు ఉన్నాయి, అన్నీ కాదు కానీ ఒకటి చూస్తాం. చివరిది ఏంటది? చివరిది అవివేకమును వచ్చాం. ఇది చెడ్డది. అవివేకం ఏంటంట? చెడ్డది. దీన్ని నువ్వు చంపకపోతే అది నీకు యజమాని అయిపోద్ది. అవివేకం. ఎదుగుతా ఉన్నావా? ఎంతోమంది అవివేకంతో పనులు ఏం చేస్తూ ఉన్నారు? వివేకం లేదనుకో. అందుకే కదా వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కుకున్న బంగారు, పంది మొక్కుకి బంగారు కమ్మెడుతుంది. ఎక్కడ 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 పెడుతుంది అది కదా? బురదలో కదా, కానీ స్థలాల్లో కదా. ఇప్పుడు ఇది అవివేకమైన పని మంచి పనే? అవివేకమైన మంచి పనే? అవివేకమైన పనే. నీ జీవితంలో నీవు నేను కూడా గమనించవలసింది ఏంటంటే, అవివేకం అనేటువంటి ఈ చెడ్డదాన్ని నువ్వేం చేయాలా? చంపేయాలి. ఎన్నోసార్లు ఎన్నో మార్లు అవివేకంగా సాగిపోతూ ఉన్నాం. బైబిల్లో గొప్ప గొప్పవారు ఉన్నారు, గొప్పవారు, కానీ వారు కూడా ఒక పర్యాయంలో అవివేకంతో చేశారు, అప్పుడు నష్టపోయారు. నీవు నేను దానికి పెద్ద అతిథులు ఏమి కాదు, పెద్ద పెద్ద భక్తులే చేస్తే నీవు నేను ఎంత. అయితే వారిని చూచి మనము చేయకుండా ఉంటే మనకు లాభం. చూడండి,
మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 12:11. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద ప్రభునందు ప్రేమింటి వారులారా. అహరోను అంటా ఉన్నాడు, మేము ఎట్లాంటి వారము? మేము ఎట్లాంటి వారు? అవివేకులం. దేవుని ప్రధాన యాజకుడు ఎవరైనా? అహరోను. ఈయన కూడా ఏం చేశాడు? అవివేకంతో చేశాడు. ఈయనతో పాటు ఇంకావిడ చేత కూడింది. ఆవిడెవరు? మిరియాము. వీళ్ళిద్దరూ ఏం పని చేశారు? అవివేకమైన పని చేశారు. ప్రభునందు అవివేకం అంటే ఏంటంటే దేవుని దాసుల మీద ఏం చేశారు? వారు తిరగబడ్డారు. మోషే మీద ఏం చేశారు? తిరగబడ్డాడు. మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కుషు దేశపు స్త్రీని ఏం చేశాడు? పెళ్లి చేసి. ఇది నచ్చలేదేమో వాళ్ళకు. ఎవరికి? అమ్మా ఎందుకు నచ్చలేదు అమ్మా? ఎందుకు నచ్చలే? కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎందుకు నచ్చలేదు? ఇశ్రాయేలు ఎలా ఉంటారు? ఎప్పుడైనా చూసారు ఇశ్రాయేల్ని? ఇశ్రాయేల్ దేశం చూడలేదు మీరు ఎప్పుడు? టీవీలో వస్తూ ఉంటుంది కదా. ఆ ప్రెసిడెంట్నో ఆ సైనికులను ఏదో చూసుంటారు కదా. ఎట్లా ఉంటారు? కుషు దేశం ఎలా ఉంటారు? అందంగా ఉండరా? చూసా నువ్వు? ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. ఎలా ఉంటారు? నలుపు, మామూలు నలుపు కాదు కదా. అందుకనే ఇర్మియా గ్రంథంలో చెప్పాడు ఏమని? చిరుతపులి తన మచ్చలను, కుషు దేశపు వ్యక్తి తన రంగును మార్చుకోగలడా? అలా కీడి అలవాటుపడిన మీరు మేలు చేయ వాళ్ళపడు. ఇప్పుడు ఇది భౌతికంగా చూశారో లేదా ఎట్లా చూశారో, ఇప్పుడు మోషే కుషు దేశ స్త్రీ పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి ఏమొచ్చేసింది వీళ్ళకు? ఆయన మీద వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత ఏం పని? అది అవివేకమైన పని. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మోషే ఎట్లాంటి వాడు? మీకు అంతేకాదు. చూడండి 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో. ఇప్పుడు అవివేకంగా చేసిన పని ఏంటంటే, ఇప్పుడు అవివేకంగా పనిచేశాడు అనుకో. ఉదాహరణకు కుషు దేశ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? వీళ్ళు ఏం చెప్పాలి? అయ్యా ఎందుకు చేసావు ఇలాంటి పని? ఆవిడ ఎందుకు చేసుకున్నావు అని చెప్పాలి. ఏం చెప్పారు? చెప్పాలి. అవివేకం అంటే చెప్తా ఉన్నాం మీకు. 12వ అధ్యాయము 1వ వచనం. విరోధంగా ఏం మాట్లాడి విరోధంగా చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన అది సంగతి. ఇప్పుడు కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునే కారణాన్ని బట్టి ఏం చెప్పాలి? అసలు కుషు దేశ స్త్రీ గురించి చెప్పాలా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తా ఉన్నారు వీళ్ళు? ఎవరి గురించి చెప్పాలి? మరి అవివేకం అంటే ఇదే. అవివేకం అంటే ఏంటి? ఇదే. మరి యోబు గారికి అంతా పోయింది డబ్బు. యోబు గారికి పిల్లలు పోయారు. యోబు గారికి ఆస్తి పోయింది. యోబు గారి గొర్రెలు పోయినాయి. యోబు గారి ఒంట్లు పోయినాయి. యోబు గారికి సమస్తం పోయింది. ఇప్పుడు యోబు గారికి పోతే ఇప్పుడు ఏం పోయినట్టుగా అన్నాడు? అయ్యో ఎంత డబ్బు పోయిందే, ఇన్ని గొర్రెలు పోయినాయి. ఏమంటుంది? ఏ పనిది? అది అవివేకం పని అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతావు? ముందు నీకు ముళ్ళు గుచ్చుకుంది, నువ్వు సరిగ్గా నడక గుచ్చుకుంది, లేకపోతే కాని స్థలాలకు వెళ్తే గుచ్చుకుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రార్థన చేసుకుని వచ్చాను, దేవుడు ఏం చేయలేదు? కాపాడలేదు. నువ్వు ప్రార్థన చేసుకుని వస్తే నిన్ను అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళమన్నాడా? నువ్వే వెళ్ళిపోయావు. నీకు ఏదో కనపడింది అక్కడ, వెళ్ళిపోయావు కదా. లేదు మధ్యలో
అరగంట ఎవరో కనపడరు, వేసావు బతకని, అరగంట వేసావు. అక్కడ ఏమన్నాడు దేవుడు? ముందు నువ్వు వచ్చిన పనికి వెళ్తే అదేమో తగలకుండా ఉందేమో, అదేది గుచ్చుకోకుండా ఉందినేమో. ఎరుగుతూ ఉన్నారా? అవివేకము, ఇట్లాంటి అవివేక పనులన్నీ చేస్తూ ఉంటాం. అహరోను మిరియాములు సామాన్యమైన వారేం కాదు. అహరోను దేవుని ప్రధాన యాజకుడు, మిరియాము ప్రవక్తని, తంబురను చేతబట్టుకుని ఇశ్రాయేలుతో కీర్తనలను పాడించింది. గొప్ప దైవికమైనటువంటి కుటుంబం. కానీ కొంచెం అవివేకము ఏం చేసింది? అంతే కదా, బుక్కావాని తైలంలో చచ్చిన ఏగపోవటం వల్ల తైలం అంతా ఏమేం చేస్తుంది? కొంచెం బుద్ధిహీనత ఘనత ఏం చేస్తుంది? తేలగొట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, అవివేకము ఏం చేసింది? అవివేకం ఏం చేసింది చెప్పాలి. మోషే కుషిదేశ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దాని గురించి కాదు ఇప్పుడు మాట్లాడేది. నువ్వు ఎందుకు చేసుకున్నావు అంటున్నారా? ఏమన్నారు? దేవుడు మోషేతో మాత్రమే పలికించిన మాతో ఇది అవివేకమా వివేకమా చెప్పాలా? నువ్వు అన్నీ దేవునికి లింక్ ఎడుతుంటావు. నువ్వన్నీ నువ్వు చేస్తావు ఏదో ఒక తప్పు. ఇప్పుడు ఆ నష్టాన్ని బట్టి దేవుడిని ఏమంటావు? అంతే. నీ జీవితంలో ఇలాగుంటే నీకు ఏమీ లాభంలే. ఎదుగుతూ ఉన్నావా? నీకేం లాభంలే. నీవు నేను కూడా వివేకంగా ఉండాలా. ఈ అవివేకం నువ్వు చంపైపోతే అది నిన్ను ఒక దినాన్న నేనేం చేస్తుంది? తనకు దాసునిగా చేసేసుకుంటుంది, లోబడి చేసుకుంటుంది. ఎంతోమంది అవివేకులైపోయారు కదా. దేవుని నమ్ముకోవట్లా, లోకాన్ని నమ్ముతూ ఉన్నారు. ఎంత అవివేకం ఇది! సృష్టికర్త మీద గమనం ఉంచట్లా, స్థలం మీద గమనం ఉంచుతూ ఉన్నారు, వాస్తు మీద గమనం ఉంచుతూ ఉన్నారు, తలుపుల మీద గమనం ఉంచుతూ ఉన్నారు. ఆ తలుపుకి తలుపు ఎదురుగా ఉంటే ఏమవదో, లేకపోయినా ఏమవదు. ప్రభువునందు ప్రేమించే వారులారా, అయితే మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అవివేక అయిపోయాడు. ఏమైపోయాడు? దేవుడు మోషేతో మాత్రమే పలికించిన మాతో పలికించలేదా? ఇంకా చదవండి. అని చెప్పుకొనగా యెహోవా మాట వినును మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి ప్రభువునందు ప్రేమించే వారులారా. ఈ అవివేకపు పని చేసిన కారణాన్ని బట్టి మిరియాముకు ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది కుష్ఠవ్యాధి? ఎందుకు వచ్చింది? అవివేకం. నీ జీవితంలో అవివేకం నుంచి నీవు విడిపించబడి లేదా దాన్ని చంపివేయాలని దేవుని ఉద్దేశం. అవివేకం అనేక పర్యాయములు మనలో ఏం చేస్తూ ఉంది? మనలో కనబడుతూ ఉంది. అవివేకము అనేక పర్యాయం మనలో కనబడుతూ ఉంది. నువ్వు చంపకపోతే గొల్యాతు అంటా ఉన్నాడు, నువ్వు చంపావనుకో నేను నీకు దాసుడినే, నేను చంపాననుకో మీరు మాకు దాసులు. నువ్వు చంపేయాలా? ఏం చంపాలా? అవివేకాన్ని చంపేయాలా. నువ్వు చేసే పని వివేకంతో చేయాలా. అవివేకంతో చేయకు. అవివేకంతో చేస్తే ఒక దినాన నష్టపోతావు. ప్రభువునందు ప్రేమించే వారులారా, గొల్యాతు యొక్క జీవితం ఎంత శ్రేష్టమైన, గొల్యాతు యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ చంపివేయటం అనేది ఎంత శ్రేష్టమైనదో. దావీదు గొల్యాతుని ఏం చేశాడు? చంపేశాడు కాబట్టి ఇప్పుడు అమాలేకీయులందరూ కూడా ఏమయ్యారు? ఆయన ఏమన్నాడు? మీరు సౌలు దాసులు కారా, నేను ఫిలిస్తీయుడును కాను. క్షమించాడు, అమాలేకీ ఫిలిస్తీయులు ఏం చేశారు? వారికి దాసులు అవుతూ వచ్చారు. ప్రభువునందు ప్రేమించే వారులారా, నువ్వు నేను చంపకపోతే మనము అనేక విషయాలకు ఏం చేస్తాం? దాసులుగా ఉంటాం. దాసులుగా ఉంటే అది నిన్ను పరిపాలిస్తుంది తప్ప నువ్వు దానిని ఏం చేయలేవు? పరిపాలించు. ఒక అన్యుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను చంపైతే నీకు దాసునిగా ఉంటాను. మనము ఏం చేయలేకపోతాం? వారిని చంపలేకపోతాం. ఎందుకు చంపలేకపోతా ఉన్నామంటే గొల్యాతు యొక్క సంగతులు ఎన్నో ఉన్నాయి, అది మనకు అనవసరం. కానీ మనం అవివేకమైన వాటి గురించి మనం ఏం చేస్తూ ఉన్నాం? ధ్యానిస్తూ ఉన్నాం. మోషే కుషు దేశస్తుని పెళ్లి చేసుకునే కారణాన్ని బట్టి అహరోను మిరియాములు మోషే మీద ఏం చేశారు?
విరోధంగా మాట్లాడినాడు. ఆయన మోషే చేత మాత్రమే పలికించిన మాతో ఈ అవివేకమును బట్టి వారు ముగ్గురు ప్రత్యక్షుడు వచ్చారు. సరే, జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు. మెట్టుకు వారు అవివేకానికి ఏమైపోయారు? దాసులైపోయారు. చూడండి, ఇంకా మనం ముందు చూస్తాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయం 21 వచనం. ద్వితీయోపదేశకాండం 32:21. వారు దైవము కాని దాని వల్ల నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వల్ల మనకు రోషం పుట్టింతును, ప్రభునందు ప్రేమింటూ అవివేకము జనము వల్ల ఏమొస్తుందంటే వారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అవివేక జనము వలన వారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఈ కోపము వలన నష్టమే కాదా? ఉదాహరణకు మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశాడు? కొండ మీద ఉన్నాడు. ఇశ్రాయేల్ కొరకు దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేశాడు? ఆయన పట్టుకుని కిందకి దిగారు. వారు ఈ 40 దినాలలో ఏమైపోయారు? చెడిపోయారు. ఈ 40 దినాలలో వారు అపవిత్రమైనటువంటి వాటిని చేస్తూ వచ్చారు. ఇప్పుడు అహరోను ఏం చేశాడంటే ఒక పోత దూడడం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ దాని చుట్టూ పోగేయారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే. ఇప్పుడు ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, నాట్యం ఆడుతూ ఉన్నారు. అయితే వారి అవివేకాన్ని బట్టి మోషేకి ఏమొచ్చింది? మోషేకి కోపం వస్తే ఏమైపోయింది? చెప్పాలి. కోపము దేవుని పని పాడు చేసేస్తుంది. చాలామంది కోపపడుతూ ఉంటారు. కోపం అనేది పాపంతో సమానం. ఇప్పుడు మోషేకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమైపోయింది? దేవుని చేత చెప్పాలి ఏమైంది? ఏంటయ్యి 2 రాతి పలకలు ఎవరు చేశారు? దేవుని చేతి రాయబండి ఎవరు చేశారు? మొదటి 2 రాతి పలకలు ఎవరు చేశారు? మొదటి 2 రాతి పలకలు దేవుడు చేశాడు. అవి పగలగొట్టేసిన తర్వాత దేవుడు చెప్పాడు మళ్ళీ నువ్వు చెక్కురా అని. మొదటి 2 రాతి పలకలు ఎవరు చేశారు? దేవుడు చేసిన ఈయనేం చేశాడు? పగలగొట్టేశాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? అవివేక జనం వలన ఏమవుతూ ఉంటుంది? వస్తుంది కోపం. ఇప్పుడు వీళ్ళంతా మనం స్వార్థకి వెళ్తున్నాం అనుకోండి, ఊరంతా, ఇక్కడ మన ఊరు కాదు వేరే చోట వెళ్తా ఉన్నాం అనుకోండి, వారికి ఏమవుతుంటుంది? అసూయ చేస్తుంటుంది కదా. వాళ్ళ అవివేకం బట్టి ఏం చేస్తుంటారు? దేవుని యొక్క రాజసువార్తను ప్రకటిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏం రాకూడదు? కోపం రాకూడదు. వాడికి తెలియదు, వాడు అవిధేయతలో ఉన్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలా? ముందుకు సాగిపోవాలి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ శ్రేష్టమైనటువంటి మాట మనము కోపమును ఏం చేయాలా? చంపాలా. లేకపోతే అది నిన్ను చంపేస్తుంది. అవివేకము. మోషే ఏం చేశాడంటే అవివేకం వల్ల వచ్చిన కోపమును బట్టి, లేదా అవివేక జనం వల్ల వచ్చిన కోపమును బట్టి ఆ దేవుని చేత సృష్టించబడి రాయబడిన పలకలను ఏం చేశాడు? ఆయన పగలగొట్టేశాడు. నీ జీవితం కూడా అంతే. కొన్నిసార్లు కోపంలో ఏం చేస్తావు? దేవుని పని పాడు చేస్తావు. ఏం చేస్తావు? నీ జీవితంలో అవివేకం అనేది నువ్వు చంపకపోతే నష్టం ఎవరికి చూడండి? నీవు నేను ఈ అవివేకమును ఏం చేయాలా? చంపాలి. దీన్ని చంపేయాలి. ఇది అనేక పర్యాయములు మనలో కనబడుతూ ఉంటుంది. నువ్వు వివేకంగా లేకపోతే ఒక దినాన ఏమవుతావు? వివేకంగా లేకపోతే నష్టపోతావు. అది భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా కదా. ఇది 2. 3వ చూస్తున్నాను చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 3వ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 3వ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. చదువు.
నీ దేవుడైన యెహోవా అంతటా సమూయేలు ఇట్లా నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక ఏం పని చేశాడు ఈయన? అవివేకపు పని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ అవివేకపు పని వలన ఏమైంది? ఏమైంది? ఇశ్రాయేలు దగ్గర నుండి లేదా ఇశ్రాయేలు రాజ్యము సౌలు యొక్క చేతిలో నుండి ఏమైపోయింది? తొలగిపోయింది. ఏంటి కారణం? అవివేకపు పని. ఏ పనిది? ఏ పని? ఏం చేశాడు? ఏం వివేకం చేశాడు ఆయన? చూడండి, 13వ అధ్యాయం వచ్చినాం. 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోటియు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోటియు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి, దహన బలి ఎవరైనా రాజుగారు. ఈ పని ఎవరు చేయాలా? యాజకుడు చేయాలి, ప్రవక్త చేయాలి, సమూయేలు చేయాలి. ఎవరు చేశారు? ఇప్పుడు ఈ పని ఎట్లాంటి పని? అందుకనే కథ కూడా ఉంది కదా, గాడిద పని గాడిద చేయాలా? ఇంకా ఏం కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని కుక్క చేసింది అనుకో ఏమవుతుంది? సత్తది. కుక్క పని గాడిద చేసింది అనుకో అది సత్తది. అదవుతుందా? గాడిద ఒక చాకలా ఆయన గాడిదని కుక్కను కూడా పెంచుకుంటున్నాడట. కుక్కను పెంచుకుంటే ఇక చెరువుకి బట్టలు దాని మీద వేసుకుని పోయి ఉతుక్కుని మళ్ళీ తెచ్చుకుని ఇస్త్రీ చేసి అదంతా ఆ పని అంతా ఏం చేస్తూ ఉంది? గాడిద. ఈ చాకలా ఆయన లేనప్పుడు ఆ ఇంటికి కుక్క కాపలా కాస్తాం. ఒక దినము ఆయన ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చాడు. సరైన రీతిగా ఆ గడ్డి ఏదో ఉంది, అది గాడికి పడేశాడు. దీనికి వండాలంటే అవ్వలేదు, పోయి పడుకుంటే ఆ గాడిద తింటా ఉంటే ఇది చూస్తాం, దానికి గడ్డి వేసాడు కానీ నాకేమీ లేదు, భోజనం పెట్టలేదు వీడు అని. ఆ రోజు అనుకోకుండా దొంగోడు వచ్చాడంట. ఎక్కడికి? ఇంటికి. అప్పుడు కుక్క ఏం చేయాలా? మొరగాలంటే అది అనుకుందంట, దానికి గడ్డి హెడ్ కానీ నాకు భోజనం అట్లా వీడికి ఎలాగే జరగాలని ఏం చేసింది? మౌనంగా ఉందంట. మౌనంగా ఉంటే ఇప్పుడు గాడిద అయ్యో ఇది మొరుగుతులేదని చెప్పి ఏం చేసింది? అది వాంటర్ పెట్టిందంట కదా. ఆయన అనుకున్నాడంట దీనికి ఫుల్గా పెట్టాను, కుక్కకి ఏం పెట్టలేదు, ఇది తినేసి ఏం చేసింది? అరుపుతా ఉందని చెప్పి లేచి ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? బాధాడు, 4 బాధలు. అదవుతుందా? ఎందుకంటే మనము చేయవలసిన పని అది లేకపోతే అవివేకమే. నువ్వు చేయవలసిన పని చేయలేదనుకో నువ్వు ఎక్కడున్నట్టు? అవివేకంగా ఉన్నట్టే. ఎంతోమంది చేయవలసిన పని ఏం చేయరు? అందుకన్నాడు కదా, నీ చేతికి వచ్చిన పని లోపము లేకుండా ఏం చేయాలి? నువ్వు చేయాలి. అది ఏ పని అయినా కానీ దాంట్లో లోపం ఉంచకూడదు. లోపం ఉంచావా ఏమవుతావు? నష్టపోతావు. ఇప్పుడు ఈ అవివేకమైన పని సౌలు చేశాడు. చేయకూడని పని చేయడం వల్ల ఏం చేశాడు? ఆయన అవివేకంగా ప్రవర్తించాడు. తద్వారా రాజ్యము ఏమైపోయింది? మనం చూస్తాం అవివేకమైన పనులు అనేకం ఉన్నాయి. సిద్ధులలో నూనె లేకపోవడం కూడా ఏంటది? అవివేకమే, అశ్రద్ధే. వారి సిద్ధులలో పెండ్లి కుమారుడు వచ్చేంతవరకు కూడా ఏం లేదు? నూనె లేదు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనము ఇట్లాంటి అవివేకమైన పనులను చేయకూడదు. ఒక సంగతి చూచి మనము ప్రార్థనకు వెళ్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు 24:10. 2వ సమూయేలు 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకునగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ మాట మనం అవివేకమైన దాని మీద చూస్తూ ఉన్నాం. మరి గొప్ప గొప్ప వాళ్ళే, సామాన్యమైన వాళ్ళు కాదు. ఎవరైనా? దావీదు. ఎవరైనా? యెహోవాకు ఇష్టుడు. ఎవరైనా? యెహోవాకు ఇష్టుడు. ఆయన హృదయానుసారుడు కదా. ఇట్లాంటి
దావీదు ఏం చేశాడు? ఆయన అవివేకపు పని చేశాడు. అవివేకపు పని, జనులను లెక్కించమన్నాడు. ఎందుకంటే ఒకవేళ అది మనం చూడగలిగితే ఇంత బలగం ఉంది, ఇంత సైన్యం ఉంది, ఇంత రాని వారు ఉన్నారు, ఇంత కత్తి దూయగలిగిన వారు ఉన్నారు, ఇంత యుద్ధాభ్యాసం యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు, గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి కొట్టగలిగిన వారు ఎంతమంది ఉన్నారు. ఏదో ఒక జీవితంలో ఒకవేళ మనము చూడగలిగితే దాన్ని ఏమంటారంటే హెచ్చించుకోవడము, దీనిని బట్టి లేకపోతే గర్వము వచ్చేదిగా ఉంటుంది. ఈ అవివేక పని వలన ఏమైంది? నష్టమే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు చంపివేయాల్సింది ఏంటో అయ్యో కాదు, మనం ప్రాముఖ్యంగా చేయవలసి అది ప్రభా ఎన్నోసార్లు అవివేకమైన పనులు ఏం చేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద కొన్ని పనులు అవివేకంతో చేసి దాని నష్టము మనకు తెలిసినప్పుడు ఏం చేస్తామంటే బాధపడతాం. మొన్న ఒక ఆయన ఏదో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే నేను ఈ సెల్ ఫోన్లో ఆయన చెప్పాడు, హైదరాబాద్ సిటీలో ఆయన దగ్గర కొంత డబ్బు ఉంటే ఒక పొలం కొనుక్కుందామని వెళ్ళాడంట. పొలం కొనుక్కుందాం ఊరు చివరిన ఎక్కడో ఒక చోట బోర్డు పెట్టాడంట ఒక ఆయన, పొలం అమ్ముతామని. అమ్మితే ఈయన వెళ్ళాడంట. వెళితే ఆయన అన్నాడు 20 లక్షలండి ఎకరం అన్నాడంట. ఎంత? 20 లక్షలండి ఎకరం అన్నాడు. ఈయన దగ్గర డబ్బు ఉందంట, అంత డబ్బు ఉందంట. ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాం అంత డబ్బు ఉందంట. 20 లక్షలు అంటే ఎంత ఉంటుంది? 6 ఎకరాలు అంటే 1,20,00,000 కదా. లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యో ఇంకో 10 లక్షలేమో. ఇప్పుడు అది కొనుక్కుందామని చెప్పి వెళ్తే కూడా ఒకరిని తీసుకెళ్ళాడంట. నీకు అసలు మొత్తం మచ్చలేదా? ఇంత ఊరు వెలపలా ఇంత డబ్బు ఎందుకురా కొనకన్నాడంట. ఏమవుతుంది? కొనకన్నాడు. ఆడి మాటని వచ్చేసాడంట. మొన్న ఆయన చెప్తున్నాడు, అప్పుడు కనుక అది కొని ఉంటే ఇప్పుడు ఎకరము 70 కోట్లు అంట. అంత 70 కోట్లు, 20 లక్షలు కొన్న ఎకరము ఒక 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం అనుకోండి. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన తీసుకొస్తామే నేను చేసిన అవివేక పని. ఏం పని అంట? ఆడు రాకపోతే కంపల్సరీ ఏం చేద్దుడు? అది కొనుక్కుంటే ఇది నాన్న ఎన్ని 5 ఎకరాలు కొన్నాడు అనుకో, 5 ఏళ్ళు ఎంత? 35, 350 కోట్లే. ఇప్పుడు ఎంత నష్టపోయాడు? మనకి ఈ డబ్బు చూసరికి మనం ఎంత నష్టపోతున్నాం ఈ అవివేక పని వలన. ఒక ఆయన ఏం చేశాడు? ఒక ఆయన ఏం చేశాడు? రాజ్యము కోల్పోయాడు. ఒక ఆవిడ ఏం చేసింది? ప్రత్యక్ష గుడారం లేదా ఇశ్రాయేలుకు వెలుపల ఉంది కదా. ఈ అవివేకం అంటే సామాన్యమైన సంగతులు ఏం కాదు. మిరియాం ఎక్కడుంది? పాలెం వెలుపల ఉంది, ఇశ్రాయేలుకు వెలుపల ఉంది. రెండోది మనం చూసాము, ఎవరైనా మొదటిది ఎవరు? అహరోను, మిరియాం. రెండోది ఎవరు అమ్మా? రెండోది ఎవరు? ఏం పగొట్టాడు? దేవుని యొక్క చేతి వ్రాత, దేవుని చేత సృష్టించబడినటువంటి కదా. మూడోది ఎవరిని చూసాం అమ్మా? మూడోది సౌలు. ఏం చేశాడు ఈయన? అవివేక పని చేశాడు, రాజ్యము. నాలుగోదిగా ఎవరిని చూస్తూ ఉన్నాం? దావీదు. అవివేక పని వలన రానున్న దినాల్లో ఎంతోమంది, అందుకనే మనం అవివేక పని చేయకూడదు. కొంతమంది అవివేకంగా ఉంటారు. పెద్ద అయిన వారు ప్రాముఖ్యంగా వివేకంగా ఉండాలి. ఎందుకంటే మన బిడ్డలను అవివేకంగా ఉంటే వారికి ఇంకా అవివేకంగా తయారవుతారు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, దేవుడు నువ్వు చంపవలసిందేంటో ఈ దినాన నీకేం చేస్తూ ఉన్నాడు? దేవుని ఆశ్రయించడం అనేది ఏంటంట? వివేకం. దేవుని మాట వినుట వివేకం. దేవుడు చెప్పింది చేయుట వివేకము. దేవుడు నడవమటుకు నడుచుట వివేకం. ఇటువంటి అవివేకం వద్దు నీకు. ప్రార్థన చేయి, ప్రభా నేను కూడా అనేక పర్యాయములు అవివేక పనులు, ఒకవేళ దీని నష్టము నుండి అంటే అవివేకం నా జీవితం నుంచి విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడిని అవివేకాన్ని తీసివేసి వివేకం అనుగ్రహించి అందుకనిగా దావీదు సౌలు తన పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి, అంటే వివేకముతో పని
యెహోవా అతనికి తోడై. నీ జీవితంలో అటువంటి వివేకము కలిగి ముందుకు సాగి అవివేకమును చంపివేసి మేలు పొందుడికై దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఈరోజు రాత్రి నుండి సూరంపూడిలో ప్రత్యేకమైన కూడికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ దేవుని దాసుల హస్తాలు బలపరచబడి ఆ పరిచర్య చక్కగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. 25వ తారీఖు బ్రాహ్మణగూడెంలో మందిరంలో క్రిస్మస్ ఉంది. మనల్ని అందరూ అక్కడ ఆహ్వానించారు. అక్కడికి వెళ్తాము. ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులన్నిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. 25వ తారీఖుకే కానీ ముందే అక్కడ పనులు ముగించబడాలా. వాటన్నిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత నిన్నటి దినము దేవుడు కనికరాన్ని చూపించి సువార్త కూడిక బహిరంగ సువార్త జరగడానికి మరి సోమవారం పక్షంగా సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత సోడు రూపస్ గారని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన భార్య మరి కడుపు యొక్క ఆపరేషన్ జరుగుతూ ఉంది. లోపల అనారోగ్యాన్ని బట్టి ఆమె యొక్క స్వస్థత కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. రూపస్ గారి యొక్క సతీమణి పాస్టరమ్మ గారు, ఆమె కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలకు ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ బీటెక్ పిల్లలకు పెరిసిజాయి కొరకు, మెరిసిజాయి కొరకు, సుక్కిత్ కొరకు, నిస్సి జాన్సన్ కొరకై ప్రార్థన చేయండి. 15వ తారీఖున మరి తణుకు బెత్లెహేంలో బాప్తిస్మ కార్యక్రమం ఉన్నాయి ఆదివారం. ఆ సమయాలు కూడా వారికి దీవెనకరంగా ఉండు కొరకై బిడ్డలు ఆత్మ ప్రాణ దేహం సిద్ధపడి మరి బాప్తిజం పొందికే కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కడ ఉండి చెప్పండి, వాటి కొరకే ప్రార్థన చేస్తాం. వివేక్ కొరకు ప్రార్థన చేయండి. వాడు కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాలని తలస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన విషయమై ద్వారం తెరిచిలాగా. అదే కదా ఇప్పుడు చెప్పింది. జెసిక కొరకు ప్రార్థన చేయండి. జ్వరంతో బాధపడుతూ ఉంది. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు ఉదయకాలం నుంచి నీ ఎడతగిన శనిది మీరు మాకు అనుగ్రహించారు. ప్రార్థన కూడికి సమయం అంతా దీవెనకరంగా ఉంచారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ఈ నామాన్ని మహింపరచగిచ్చిన భాగ్యం బట్టి మీ కొందనములు. వాక్య లేఖనముల ద్వారా దేని కొరకే ప్రార్థించాలి ప్రభా. అవివేకమైన పని చేయకుండా సహాయపడుతున్నారు. అవివేకమును మేము చంపివేయవలసిన వారికి ఉన్నాం. గొల్యాతు, మీరు నన్ను చంపినట్లు నేను మీకు దాసులం అవుతాం. మీరు మిమ్మల్ని నేను చంపితే మీరు మాకు దాసులు అవుతారు ప్రభా. మేము చంపవలసిన సంగతులు మీరు చూపించారు ప్రభా. నిజమే, అవివేకము గొప్పవారే. మోషే, మిర్యాము అహరోనులు గొప్పవారే ప్రభా. మోషే గొప్పవాడే, సౌలు గొప్పవాడే, దావీదు గొప్పవాడు. అయితే కొంత అవివేకపు పని చేసిన వారి వలన కొంత నష్టం మా జీవితంలో. మేము అంత గొప్పవారము కాదు, కానీ అయితే అనేక పర్యాయములు అవివేకమైన సంగతి మా జీవితంలో కనబడుతూ ఉంది. దాని నుండి మనం విడిపించి మరి దాన్ని నేను చంపివేయటకే సహాయం. కొన్నిసార్లు అవివేకంగా ముందుకు సాగిపోతూ ఉన్నాను. మా పితరులు ఎంతోమంది అవివేకంతో వెళ్ళిపోయినారు. హాయి మీదకి అవివేకంతో పోయినారు. మీరు రానని చెప్పారు, అయినా కానీ పోయారు, నష్టపోయారు. నేను కూడా అంతే, అవివేకంతో మరి అనేక పర్యాయములు ముందుకు సాగిపోతూ ఉన్నాను. కనికరించి అవివేకం విడిపించి నష్టం నుంచి తప్పిస్తురమ్మని మీ సన్నిధిలో తెలిసి తెలియక కొన్ని అవివేకమైన పనులు, కొన్ని తెలిసి అవివేకమైన పనులు, వీటన్నిటి నుండి విడిపించి మీకు మహిమ తెచ్చుకుంటారు ప్రభా. విడిపించగలిగినటువంటి దేవుడు నువ్వు తప్ప. మా కట్లను ఎవరు ఇప్పగలరు? నువ్వు తప్ప ఎవరు మమ్మల్ని సజీవుగా చేయగలరు? మీరు తప్ప ఎవరు మా పాపం నుంచి మమ్మల్ని విడిపించగలరు? మీరే. నా అవివేకంతో చేసిన పనులను విడిపించి నేను తిరిగి లేపి నా కట్లను విడిపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం. చనిపోయిన వారిని సైతము లేపిన దేవుడు, లాజరును బయటకు రమ్మన్నటువంటి దేవుడు కనికరించి
నా బ్రతుకును మార్చి నా వివేకమును తీసివేసి వివేకం అనుగ్రహించి యాత్రా జీవితంలో నీ పనుల ముందుకు సాగుటి కొరకై సహాయపడుతున్నాను. ప్రార్థన అంశాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీరే మాకు సహాయపడుతున్నాను. ఈరోజు రాత్రి మరి సోరంపూడిలో ప్రారంభించబడుతున్నటువంటి ఆ ప్రత్యేకమైన కూడికల కొరకే నీకు వందనాలు. మరి 3 దినాలు జరగాలి, సహాయపడుతున్నాను. మీ దాసన స్థానం బలపరుస్తారని సోడ రూపస్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన భార్యకు అనారోగ్య పరిస్థితిని బట్టి ఆపరేషన్ జరుగుతుండగా స్వస్థత, క్షేమం, ఆరోగ్య నెమ్మది దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. ప్రభు అంత నమ్మదగిన దేవుడవు, నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు ప్రభా ఆపరేషన్ జరిగి ఉంటే సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించి క్షేమం దయచేస్తాడు. జెసిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మరి బిడ్డను కనికరిస్తారండి. జ్వరంతో బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థత, క్షేమం, ఆరోగ్య నెమ్మది దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి మిగిలిన సమయం అంతా దీవెనకరంగా ఉంచుతారండి. ప్రభు మరి ఆదివారం ప్రభు దాని పరిచయ కొరకై సహాయపడుతారండి. ప్రభు ఆత్మశక్తితో ఆరాధించి ప్రభు చూపిస్తారండి. ప్రభు మరి 15వ తారీఖు బాప్తిస్ కార్యక్రమం బెత్లెహేములో సహాయపడుతారండి. ప్రభు మరి 25వ తారీఖు క్రిస్మస్ పరిచర్య బ్రాహ్మణ ఊళ్ళో సహాయపడుతారండి. బ్రాహ్మణ ఊళ్ళో మందిరంలో పనులు జరుగుతూ ఉన్నాయి. వారి హస్తాలను బలపరుస్తారండి. ద్వారం తెరుస్తారండి. నువ్వు తెరవగా మూయగలవాడు ఎవరు? నీకు అసాధ్యమైంది ఏముంది? నీ మీద ఆధారపడతాను. కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచును, నాకు సహాయం ఎక్కడి వచ్చును? యెహోవా నాకు సహాయం కలుగు. మీరే సహాయపడి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడి బిడ్డల ఎగ్జామ్స్లో సహాయపడుతారండి. రాయవలసిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీ సహాయం దయచేసి ప్రభావ మేము ఎక్కడ అవివేకమైన పని చేయకుండా వివేకంగా నడిచినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు. వారికి ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తారు. మన యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థన చేయండి.